రాజమహేంద్రవరంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ శక్తి పరిచర్య 21 రోజులు మాత్రమే. నవంబర్ 27వ తేదీ నుండి ప్రారంభించబడి డిసెంబర్ 18వ తేదీన ముగించబడును. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, అభిషేకము గురించి లోతుగా డాక్టర్ థామస్ గారి చేత మరియు ఇతర దైవజనుల చేత బోధించబడును. ముఖ్య గమనిక, స్కూల్ ఆఫ్ డునామిస్ లో తర్ఫీదు పొందిన వారు మరియు సేవకులు, సేవకురాలు కూడా పాలు పొందవచ్చును. స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు 9494940072 and 73. I greet you in the name of Lord of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. You know why I am standing here? ఇక్కడ నేను ఎందుకు నిలబడి ఉన్నానో తెలుసా? The purpose of my ministry today is, నా పరిచర్య ఉద్దేశం ఏమిటి అనంటే, you must bless abundantly through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరందరూ సమృద్ధిగా ఆశీర్వదింపబడాలన్నదే ఉద్దేశం. Hallelujah. హల్లెలూయా. You know the blessing of God? దేవుని ఆశీర్వాదం గురించి మీకు తెలుసా? Now I want to tell you little knowledge about the blessings. ఆశీర్వాదమును గురించిన క్లుప్త అవగాహన జ్ఞానాన్ని నేను మీకు ఇప్పుడు అందిస్తాను. Number 1, మొట్టమొదటిది, God reveals before only the blessings. ఆశీర్వాదములను దేవుడు ముందుగానే ఆయన బయలుపరుస్తాడు. What all he is going to give, first he will give the information about the blessings. ఏ ఆశీర్వాదాన్ని అయితే దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాడో వాటిని గుర్చినటువంటి ఒక సమాచారాన్ని దేవుడు ముందుగానే మీకు తెలియజేస్తాడు. First he will talk about the blessings. మొట్టమొదటిగా ఆశీర్వాదాల గురించి దేవుడు మీతో మాట్లాడతాడు. You see the Bible. మీరు దేవుని వాక్యమును చూస్తూ Turn to Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో మనం What చూస్తే a beautiful scripture. ఎంత అద్భుతమైనటువంటి లేఖన భాగాలు మనం చూడగలం. 1 to 14 talks about the blessing. 1 నుండి 14 వచనాలు ఆశీర్వాదాల గురించి చెప్తూ The ఉన్నాయి. remaining verse talks about the curses. ఆ తర్వాత 15 నుండి చివరి వరకు శాపముల గురించి అది రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So he is giving the information. కాబట్టి సమస్త ఆ గ్రహింపు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు. If anyone follow the God commandments, how can he receive the blessings? దేవుని ఆజ్ఞలను వెంబడించిన వారు, పాటించిన వారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. What are the blessing will come to him? ఏ రకమైన ఆశీర్వాదాలు వారి యొద్దకు వస్తాయో తెలియపరచబడింది. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు number 1, the family blessing is going to begin in our life. మొట్టమొదటిగా నీ జీవితంలో కుటుంబ ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. It's going to begin. అవి ఇప్పుడే ప్రారంభం కాబోతూ ఉన్నవి. It's for all. అవి మీ అందరి కొరకైన Hallelujah. హల్లెలూయా. Family blessing. కుటుంబ ఆశీర్వాదములు. So number 1, before God will give information to bless you. దేవుడు మీకు సమాచారం ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు. Number 2, రెండవది, Genesis chapter 37 verse 7. ఆదికాండము 37వ అధ్యాయం 7వ వచనం. We will see one more truth in Joseph's life. యోసేపు జీవితంలో మరొక సత్యమును మనం కనుగొనవచ్చు. We see Joseph had a dream that he and his brethren were bending saves and all other saves stood around Joseph. అక్కడ మనం చూసినట్లయితే యోసేపు యొక్క పనేమో లేచి నిలబడింది. యోసేపు పన చుట్టూ కూడా వారి యొక్క సహోదరుల పనులన్నీ కూడా సాగిలపడినట్లుగా ఒక కళను యోసేపు కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవదిగా, God need a channel to bless. దేవుడు ఆశీర్వదించడానికి ఒక ఛానల్ కావాలండి. Hallelujah. హల్లెలూయా. Here God took a dream. దేవుడు ఇక్కడ ఒక కళ అనేటువంటి ఛానల్ తీసుకున్నాడు. God spoke through dream. దేవుడు కళ ద్వారా యోసేపుతో మాట్లాడి ఉన్నాడు. God didn't speak through dream, there is no chance to receive the blessing from God. దేవుడు కళ ద్వారా యోసేపుతో మాట్లాడి ఉండకపోతే ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఏ మాత్రం వీలు ఉండేది కాదు. There is no
basic to bless Joseph. యోసేపుని దేవుడు ఆశీర్వదించడానికి ఒక మూలాధారం అనేది ఏది ఉండేది కాదు. Because God spoke through dream, దేవుడు కల ద్వారా మాట్లాడాడు కాబట్టి so he has to bless Joseph in future. యోసేపుని తప్పక దేవుడు భవిష్యత్తులో ఆశీర్వదించనై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So Joseph was blessed. ఆ కల ద్వారా యోసేపు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. So God needs some basic foundation. కాబట్టి ఆశీర్వదించబడటానికి కూడా దేవుడు మనకు ఒక పునాది లాంటిది మనకి వేస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. It may be dream. అది బహుశా కల కావచ్చు. It may be a prophecy. అది ప్రవచనము కావచ్చు. It may be a promise of God. బహుశా దేవుని వాగ్దానం కావచ్చు. It may be vision. లేదా దర్శనము కావచ్చు. It may be purpose of God. లేదా అది దేవుని ఉద్దేశము కావచ్చు. Or plan of God. లేదా దేవుని ప్రణాళిక కావచ్చు. Even if there is any purpose of God to bless you, definitely you will bless. మీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా నువ్వు కాని పొందుకోగలిగితే తప్పక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Today ఈ రోజు God is going to bless you, your family. దేవుడు మీ కుటుంబాన్ని దీవించబోతూ ఉన్నాడు. Spiritually you are going to be blessed. ఆత్మీయంగా నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. Earthly భౌతిక and సంబంధముగా, heavenly పర you సంబంధముగా are all are going to be blessed. మీరందరూ దీవించబడబోతూ ఉన్నారు. Nothing will lack for you. మీ జీవితంలో ఏది కొదువై This ఉండదున్నది. is a time of multiply. ఇది మనము విస్తరింపబడటానికి సమయం. Ever before God is going to lift up you and God is going to bless you. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించబోతూ You are ఉన్నాడు. going to see the miracles. మీరు అద్భుతములు చూడబోతూ ఉన్నారు. I am man of God. నేను దైవజనుడిని. Believe my word. నా మాటలు మీరు నమ్మండి. You are going to be blessed abundantly. మీరు సమృద్ధిగా దీవించబడబోతూ ఉన్నారు. Say loudly. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం ఒకసారి. Number 3. మూడవదిగా God promised transform the blessings. దేవుడు ఆశీర్వాదాన్ని బదిలీ చేయుటకు ఆయన ప్రమాణము చేసిన వాడు. Hallelujah. హల్లెలూయా. All the blessing will transform through promise of God. దేవుని వాగ్దానము ద్వారానే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ బదిలీ అవుతూ ఉంటాయి. God always release the supernatural blessings through the prophecy, gifts of the Holy Spirit. దేవుడు అసాధారణమైన రీతిలో పరిశుద్ధాత్మ వరముల ద్వారా మరియు ఆయన యొక్క ప్రవచనము ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why I encourage all of you to have the 9 gifts of the Holy Spirit. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధాత్మ 9 వరములను కలిగి ఉండాలి. Don't think that it's only for the minister of God. ఇది కేవలం ఒక దైవ సేవకునికి మాత్రమే అని అనుకోవద్దండి. Every believer should activate the 9 gifts of the Holy Spirit. ప్రతి విశ్వాసి తప్పకుండా ఈ యొక్క 9 వరములను మీరు ఆపరేట్ చేయాలి. It's given to all. అవి అందరికీ ఇవ్వబడినటువంటివి. Hallelujah. హల్లెలూయా. In the Bible, పరిశుద్ధ గ్రంథములో so many people blessed by the prophecy. అనేక మంది ప్రవచనము ద్వారా దీవించబడ్డారు. God used some people for the blessing prophecy. కొంతమంది ప్రవచనముల ద్వారా వరముల ద్వారా ఆశీర్వదింపబడ్డారు. Hallelujah. హల్లెలూయా. When they inspired by God and prophesied, వారు ప్రవచించడానికి ప్రేరేపింపబడినప్పుడు the people received the blessings. ప్రజలు ఆశీర్వాదాలు పొందుకున్నారు. There are so many scriptures in the Bible. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన లేఖనములు అలా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Even Hebrews chapter 6:14 is given by inspiration only. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము కూడా ప్రేరణాత్మకమైనటువంటిదిగా ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. Even prophet of Ezekiel speak the blessings through prophecy only. మరియు ప్రవక్త అయిన ఎహెజ్కేలు కూడా ఒక ప్రవచనాత్మకంగా అతను మాట్లాడి ఉన్నాడు. Ezekiel chapter 34. ఎహెజ్కేలు 34వ అధ్యాయం. The blessing will come through prophecy. ప్రవచనము ద్వారానే ఆశీర్వాదం వచ్చింది. Finally, చివరిగా the laying hands of the chains will bring the blessing to you. పరిశుద్ధుల హస్త నిక్షేపణము ద్వారా అనగా చేతులు ఉంచుట ద్వారా ఆశీర్వాదము కలిగింది. Hallelujah. హల్లెలూయా. There are so many scriptures. అనేక లేఖనములు బైబిల్ గ్రంథములో ఉంచి ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. When Jacob laid his hands on the children, they all are received the blessings. ఎప్పుడైతే యాకోబు చేతులుంచి ఆశీర్వదించాడో వారి పిల్లలకు ఆశీర్వాదాలు కలిగినాయి. It's in the Bible. అది దేవుని వాక్యములో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Many people laid their hands upon the
people and they blessed. అనేక మంది జనముల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు దీవించినప్పుడు వారు దీవించబడ్డారు. Hallelujah. హల్లెలూయా. As Jacob blessing his children, laying his hands. హస్త నిక్షేపణము ద్వారా యాకోబు తన యొక్క బిడ్డలను దీవించినట్లుగా I am going to lay my hands all of you and I am going to release the blessings upon your family. నేను కూడా మీ మీద చేతులుంచి మీ కుటుంబ ఆశీర్వాదాలకై విడుదల చేస్తాను. Hallelujah. హల్లెలూయా. The one more thing. మరొక విషయం, The blessing will come through touch of God. దేవుని తాకిడి ద్వారా ఆశీర్వాదం వస్తుంది. Hallelujah. హల్లెలూయా. If God will touch you, దేవుడు నిన్ను తాకినప్పుడు definitely you will bless. నువ్వు తప్పక ఆశీర్వదింపబడతావు. Please, I urge you, all of you. నేను మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. Don't think about the earthly things. భౌతిక సంబంధమైన వాటిని గురించి ఆలోచించకండి. Don't fix your eyes on the earthly things. భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టిని నిలపకండి. This is a time to lift by God. దేవుని ద్వారా పైకెత్తబడటానికి హెచ్చింపబడటానికి ఇదే మంచి సమయం. Hallelujah. హల్లెలూయా. So what you should do now? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? Expect the God's touching. దేవుని తాకిడి కొరకు కనిపెట్టు. Genesis 32 verse 25. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. God touched Jacob. దేవుడు యాకోబును తాకాడు. Then what happened? 29. 29వ వచనంలో ఏం జరిగింది? Genesis 32 verse 29. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. God blessed Jacob. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. Mark 10 chapter 13. మార్కు 10:13లో చూస్తే Jesus laid his hands on the children and blessed. యేసయ్య పిల్లల మీద తన చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను. Today, ఈ రోజు expect the God's touching. దేవుని తాకిడి కొరకు ఎదురు చూడు. Even the touch of God will bring the blessing. దేవుని తాకిడి మీకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. No more sorrow. ఇక దుఃఖము లేదు. No more sorrow. ఇక దుఃఖము లేదు. No more painful life. ఇక వేదనకరమైన జీవితం No more లేదు. debts. ఇక అప్పులు లేవు. No more sickness. ఇక రోగము లేదు. Be blessed. మీరు ఆశీర్వదింపబడండి. Be blessed. మీరు దీవించబడండి. As a man of God, దైవజనునిగా heartfully I want to bless you. హృదయపూర్వకముగా మిమ్మల్ని దీవిస్తున్నాను. I want to lay my hands and bless you. నా చేతులు ఉంచి మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను. You should not live as a empty man. దయచేసి మీరు వట్టిగా శూన్యంగా ఖాళీగా You should ఉండకూడదు. not be under the poverty. మీరు పేదరికములో ఉండకూడదు. I don't like it. అది నాకు ఇష్టం లేనిది. You must bless abundantly. మీరు సమృద్ధిగా దీవించబడిన వారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You are not a tail. మీరు ఏదో తోక కాదు. You are a head. మీరు తల ఉన్నారు. God make you as a head. దేవుడు మిమ్మల్ని తలగా చేస్తూ ఉన్నాడు. You must be blessed. మీరు తప్పక ఆశీర్వదింపబడాలి. You must be blessed. మీరు తప్పక ఆశీర్వదింపబడాలి. Hallelujah. హల్లెలూయా. How God can bless? దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ముందు తెలియపరిచి ఆశీర్వదిస్తాడు. God, he will inform you in advance and he will bless you. రెండవదిగా, And secondly, దర్శనం ఇచ్చి దర్శనం ద్వారా ఫౌండేషన్ అంటూ ఉంటది. కళలు కానీ దర్శనం కానీ లేకపోతే ప్రవచనం కానీ ఛానల్ ద్వారా దేవుడు బ్లెస్ చేస్తాడు. he will bless you by using a channel and putting a foundation. హల్లెలూయా. Hallelujah. మూడవదిగా వాగ్దాన రూపంలో బ్లెస్సింగ్స్ ఇవ్వబడుతున్నాయి. And third one, he will bless you through the form of promise of God. హల్లెలూయా. Hallelujah. నాలుగవదిగా, And fourthly, పరిశుద్ధాత్మ యొక్క గిఫ్ట్స్ ద్వారా ప్రవచనాల ద్వారా మీకు ఇవ్వబడతాయి. through the gifts of the 9 gifts of the Holy Spirit and through the prophecy, God will bless you. Hallelujah. Hallelujah. You always expect the prophecy. It's not a sin. ఎప్పుడు కూడా ప్రవచనం కొరకు ఎదురు చూడండి. ప్రవచనం అనేది పాపం కాదు. Even God can speak through you also. దేవుడు నీ ద్వారా కూడా The మాట్లాడతాడండి. manifestation of the Holy Spirit bring the blessings. బయలుపరిచే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది మీకు అనుగ్రహింపబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Then next, ఐదవది, lay hands. చేతులు ఉంచుట ద్వారా. Number 6, ఆరవది, touch of God. దేవుని తాకిడి ద్వారా. Hallelujah. హల్లెలూయా. Now we are going to pray. ఈ సమయంలో ప్రార్థించబోతున్నాం. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, we are coming to your holy presence. నీ పరిశుద్ధ సన్నిధానమునకు వస్తూ ఉన్నాము. You are God of Almighty. నీవు సర్వశక్తిగల దేవుడవు. Many people they couldn't able to receive the blessings so far. తండ్రి, ఇంతవరకు కూడా ఆశీర్వాదాలు పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు నీ బిడ్డలు. But now we are coming to your holy presence. ఇప్పుడు నీ పరిశుద్ధ సన్నిధానమునకు వస్తూ ఉన్నాము. Lord, ప్రభువా, let bless your children. నీ పిల్లలను మీరు I ఆశీర్వదించండి. break every barrier in the name of Jesus. యేసు
నామములో ప్రతి బంధకమును What all the hindrance of your blessing, I break it in the name of Jesus. నీ ఆశీర్వాదాలు పొందకుండా ఏ బంధకాల ఆటంకాలు అడ్డుబండలు ఉన్న వాటి ఇప్పుడే విరగొడుతున్నాను. From today you are going to be blessed. ఈ రోజు నుండి మీరు దీవించబడబోతున్నారు. The hands of the Lord will come upon you. ప్రభు హస్తం మీ మీదకి రాబోతుంది. God will strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. Dear my sister, ప్రియ సహోదరి, dear my brother, ప్రియ సహోదరుడా, do not have dismayed. దయచేసి నువ్వు భయపడనవసరం లేదు. Now this is a time to strengthen yourself. నిన్ను నీవు బలపరచుకోవాల్సిన God will give new life. దేవుడు నీకు నూతన New జీవితాన్ని spirit. నూతన ఆత్మని I release the finance miracle. ఆర్థిక I release the miracle money. అద్భుత ధనమును విడుదల చేస్తున్నాను. I release the miracles. అద్భుతమును విడుదల చేస్తున్నాను. I release the healings. స్వస్థతను విడుదల In the చేస్తున్నాను. name of Jesus. యేసు నామములో We give all the glory, Lord. నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాను. Bless them, Lord. ఆశీర్వదించండి. We ask in Jesus. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. హైదరాబాద్ లో పరిశుద్ధాత్మని బలమైన ప్రేరేపణను బట్టి దహించు అగ్ని ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మీ కొరకు ప్రార్థించుటకు ప్రార్థన యోధులు సిద్ధముగా ఉన్నారు. స్థలం దహించు అగ్ని ప్రార్థనా గోపురం, డోర్ నంబర్ 6-4-478/1, కృష్ణానగర్ కాలనీ, గాంధీ హాస్పిటల్ మెయిన్ గేట్ ఎదురుగా, ముషీరాబాద్, సికింద్రాబాద్. సెల్ నంబర్ 9494940074 and 75. I prayed for my daughter's marriage, and you said this week a miracle will happen, and accordingly one alliance came and settled her marriage. గట్టిగా చెప్పండి కూడా. ఎన్ని సంవత్సరాలుగా you are waiting for your daughter marriage settlement? 5 years. See, last week we had the daughters and sons week. I prayed for the daughter settlements. As I prayed for the children, this girl supposed to marry 5 years back. The mother is searching for the alliance, but she couldn't able to find a right person. After the prayer, God done miracle. Within a week, alliance came and her marriage was settled by the glory of Jesus. లాస్ట్ వీక్ కేవలం మ్యారేజెస్ కోసం ప్రార్థన చేస్తుండగా అండి ఈ సిస్టర్ వాళ్ళ డాటర్ కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 5 years నుంచి ట్రై చేస్తున్నారు మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం. అండ్ మిరాక్యులస్లీ గాడ్ దేవుడు గొప్ప అద్భుతం చేశారండి వీళ్ళ జీవితాల్లో. అండ్ సిస్టర్కి మ్యారేజ్ సెటిల్ అయింది. థ్యాంక్ యూ లార్డ్. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆమేన్. ఈ సోదరి పేరు లిల్లీ రెడ్డి. పూణే నుండి వచ్చారు. ఆ దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి పూణే నుండి ఇక్కడికి వచ్చారు. చెప్పలు కూడా దేవునామని మేము పొరుద్దామా. పూణేలో దహించు అగ్ని మినిస్ట్రీస్ 3 రోజులు అక్కడ పెట్టినప్పుడు తల్లిగారు అక్కడ హాజరయ్యారు. అయితే 2 పక్కల కూడా తీవ్రమైన నొప్పి, హాస్పిటల్కి వెళ్తే చాలా రకాలైనటువంటి మందులు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. కానీ ఆ పూణేలో జరిగినటువంటి మీటింగ్స్కి ఒక్కరోజు హాజరైనప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా చెప్పారట, ఈసారి వెళ్ళి మీరు టెస్ట్కి వెళ్ళండి, నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారట. వెళ్ళి మళ్ళీ టెస్ట్లకు వెళ్తే నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏ మెడిసిన్ లేదు, ఏ వైద్యం లేదు, అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ గాడ్. This brother is giving the wonderful testimony. His mother was about to die. She was bedridden and he is about to die. He came to our supernatural service and prayed for his mother. Marvelously God healed her. Now she is quite all right and she got life. All glory to God. Hallelujah. Hallelujah. వాళ్ళు తల్లి దేవుని బిడ్డలారా సావు బ్రతుకుల మంచం పట్టేస్తే ఈయన 8 వారాలుగా ప్రార్థనకి వస్తున్నాడంట. యేసు నామములో ఉన్న ఈ 9 వారాల ప్రార్థనలో దేవుని బిడ్డలారా వాళ్ళ తల్లి కోసం ప్రార్థన చేయగా అద్భుతంగా బాగు చేసి మరణానికి దగ్గర ఉన్న బిడ్డను లేవనెత్తి బాగు చేసి ఉన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నథింగ్ బట్ ఫెయిత్. ఐ థింక్ సో. ఇది విశ్వాసం అనుకుంటున్నాను. ద కరిష్మా బర్త్డే వి డిస్ట్రిబ్యూట్ ద కేక్ ఫర్ ఆల్. It is only by faith, and on Karishma's birthday the cake was distributed for everyone. అందరికి కేక్ పంచి పెట్టాం. అయితే ఆ రోజున నేను ఏది ఇచ్చినా ప్రార్థన చేయకుండా ఇవ్వను. అందుకొరకు బ్లెస్ చేసి ఇచ్చాను.
That day we distributed the cake to everyone with blessing. అయితే ఈవిడికి హై షుగర్ చాలా సంవత్సరాలుగా ఉందంట. This sister was suffering from high blood sugar levels. అయితే ఆ కేక్ తిన్న తర్వాత పరీక్ష చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చిందనండి. 2-3 సార్లు పరీక్ష చేసుకొని చివరిగా తగ్గిందని నిర్ధారణతో ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పరిచయం. హల్లెలూయా. And on the same day sister happened to eat the cake piece, and miraculously after checking the sugar levels and the reports has come in normal. All glory to Jesus. హల్లెలూయా. గాడ్ బ్లెస్. వాళ్ళు చెల్లి గారు ఆవిడకి 16 సంవత్సరాలుగా సంతానం లేదంట. ఇంకా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి ఉంటారు. విసిగిపోయారు. తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ సహోదరి 9 వీక్స్ ప్రేయర్కు ఈ సహోదరి రమ్మంటే ఆవిడ అన్నిరాలంట. నేను రానని చెప్పి, కానీ బలవంతంగా తీసుకొచ్చారంట. బలవంతంగా తీసుకొచ్చినప్పుడు నేను ఒక ప్రవచనం చెప్పాను ఆ సహోదరికి. ఏమని ప్రవచనం చెప్పానమ్మా ఆవిడ గురించి మీరు చెప్పండి. అక్టోబర్లో కన్సీవ్ అవుతావమ్మా అని చెప్పారు. అక్టోబర్లో కన్సీవ్ అవుతానని నేను ప్రవచనం చెప్పానంట. తర్వాత ఏమైందమ్మా అక్టోబర్లో? అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే చెప్పేది, అక్క భయం అవుతుంది నాకు అంటే, నేను అన్నాను, అమ్మ అయ్యగారు నోటి నుంచి వచ్చిన మాట నిజమునైనా, నువ్వు భయపడకు, నీకు అక్టోబర్ వరకు దేవుడు నీకు ఇస్తాడని నేను ఆమెతోటి విశ్వాసంతో అనగా, ఫస్ట్ రోజు నేను ఒక ప్రేయర్ మీటింగ్ వెళ్ళి ఉంటప్పుడు అయ్యగారు అమ్మాయి ఫోన్ చేసి అక్టోబర్ 1వ తారీఖున ఏం జరిగిందండి? కన్సీవ్ అయిందని. గట్టిగా 16 సంవత్సరాల తర్వాత వీళ్ళు చుట్టాలకు సంతానం ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. తాకుమని యేసునామములో కొట్టున్నాం తండ్రి. ఇట్స్ అబౌట్ హర్ డాటర్. ఆమె కుమార్తెను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. గుడ్ ఫ్రైడే హర్ డాటర్ వెంట్ టు బాత్రూమ్. షీ ఫెల్ ఇంటు ద హాట్ వాటర్. శుభ శుక్రవారం రోజున ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అనుకున్న విధంగా కాలు జారి ఆ బాత్రూమ్ లో ఉన్న వేడి నీళ్ళలో పడిపోయారట. బాగా బాయిల్ అయిపోయిన హాట్ వాటర్ అంట. ఇట్ వాజ్ సో మచ్ వెరీ హాట్ వాటర్. సో ద హోల్ బాడీ దిస్ రైట్ సైడ్ టోటల్ ఇట్స్ వాట్ బర్న్డ్. ఈ ఆ యొక్క కుడి వైపు మొత్తం కూడా కాలిపోయింది. హల్లెలూయా. She didn't go to hospital. హాస్పిటల్ కి వెళ్ళలేదు. Just apply the దహించగ్ని prayer oil, that's all. దహించగ్ని ప్రార్థన నూనె మాత్రం ఆ కాలిన చోటల్లా అప్లై చేశారు. అమ్మ ఎన్ని రోజుల తర్వాత హీల్ అయింది? 1 week 10 days. Within 10 days it was healed completely. 10 రోజుల్లో సంపూర్ణంగా బిడ్డకి స్వస్థత కలిగింది. God bless you. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఇప్సిబాయ్, హైదరాబాద్లో ఉంటానండి. నేను దహించగ్ని ప్రేయర్ మీటింగ్స్ రావడం వల్ల ఎంతగానో దీవించబడ్డాను. పరిశుద్ధాత్మ ద్వారా నేను చాలా వరకు బలపడ్డాను. ఈ ప్రేయర్ మీటింగ్స్ వల్ల నేను చాలా అంటే ఆర్థికంగా, మానసికంగా ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు సహాయపడుతున్నాడు. అలాగే డాడీ గారు ప్రవచనం ద్వారా ఇంకా సువార్త సేవను ప్రారంభించాము. దేవుని యొక్క ఆత్మ ద్వారా డాడీ ప్రవచించిన ప్రకారము ఎంతగానో ప్రేయర్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయిల్ ద్వారా చాలా విడుదల ఇస్తున్నాడు. ఈ యొక్క చిన్న సాగం దీవించును గాక. ఆమేన్. 4-5 వారాల నుంచి నేను వస్తున్నాను. ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. ప్రోగ్రామ్ కానీ ప్రతి శనివారం అనేది మేము ఇక్కడికి అనేది వస్తున్నాం. మేము వచ్చినప్పటి నుంచి అనడానికి మాకు అనేది మంచిగా అనిపిస్తుంది. మా ప్రోగ్రామ్స్లో కూడా అనడానికి మేలు జరిగేటట్టు దేవుడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనడానికి మంచిగా నడపాలని ఆశిస్తాను. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ శక్తి పరిచర్య 21 రోజులు మాత్రమే. నవంబర్ 27వ తేదీ నుండి ప్రారంభించబడి డిసెంబర్ 18వ తేదీన ముగించబడును. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, అభిషేకము గురించి లోతుగా డాక్టర్ థామస్ గారి చేత మరియు ఇతర దైవజనుల చేత బోధించబడును. ముఖ్య గమనిక, స్కూల్ ఆఫ్ డునామిస్ లో తర్ఫీదు పొందిన వారు మరియు సేవకులు, సేవకురాలు కూడా పాలు పొందవచ్చును. స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు 9494940072 and 73. రాజమండ్రిలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, డరాస్ థియేటర్,
రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక నవంబర్ 28వ తేదీన రాత్రి 8 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, టరాస్ థియేటర్, రాజమహేంద్రవరం. విశాఖపట్నంలో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత కూడిక డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, న్యూ కాలనీ, విశాఖపట్నం. విజయవాడలో దహించు అగ్ని 6 గంటల స్తుతి ఆరాధన కూడిక డిసెంబర్ 2వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలలో డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను అభిషేకంలో నడిపించినయున్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. తప్పక పాలు పొందండి. స్థలం గుంటా గ్రౌండ్స్, గుంటూరు. మరిన్ని వివరములకు 9494940072 and 75. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 20-1-1/3, తుమ్మలావా, రాజమహేంద్రవరం. పిన్ 533104, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని